బ్రదర్ అసలు దేవరా ట్రైలర్ చూస్తుంటే మనకి ఇప్పుడు వరకు ఎన్నో ట్రైలర్లు చూసినాం, కానీ ఇంత ఎలివేషన్స్ కానీ ఇంత వచ్చిన 1 minute-లోనే ఎన్ని మిలియన్స్ వ్యూస్ వెళ్ళిపోయింది. ఒక 5 minutes-లో 2 million వ్యూస్ పోయింది అనమాట. ఈ టాలీవుడ్ రేంజ్లో ఇలా వెళ్ళింది ఒకటి మాత్రమే, ఈ దేవరా ట్రైలర్ మాత్రమే. ఎన్టీఆర్ జానీ కపూర్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా అనిపించింది? అదే అంటున్నాను కదా, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూడడం మా అదృష్టం అనుకుంటున్నాం. కానీ ఇదే కెమిస్ట్రీ జాన్వీ కపూర్ అంటే మామూలు విషయం కాదు. అసలు 70 mm స్క్రీన్ మీద చూస్తే ఉంటుంది భయ్యా, అసలు మాటలు కూడా రావు అనమాట. సో కూర్చున్న వాళ్ళు చైర్స్లో నుంచి కూడా లేగరనమాట, ఆ విధంగా ఉంటుంది. అదే చూస్తే ఆల్రెడీ ఏదైతే ఉందో స్వరచాపతో ఫైట్ చేయడం ఎన్టీఆర్ అంటే ఇదివరకు ఆల్రెడీ చాలా సినిమాల్లో స్వరలతో ఫైటింగ్ సీన్స్ అన్నీ చూసినాం, కానీ ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారంటే, ఒక ఎన్టీఆర్ గారితో చేస్తున్నారంటే ఆ ప్రొడ్యూసింగ్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనమే ఊహించుకోవాలన్నమాట. మన ఊహాగానాలకే వదిలేద్దాం, సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్. ఫస్ట్ డేలోనే ఫస్ట్ కలెక్షన్లోనే 1000 కోట్లు పక్కా అద్దలు కొడుతున్నాం మన దేవరతో. అనురూపించిన మ్యూజిక్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించింది అంటే చాలామంది ఎన్నో ట్రోల్ చేసినారు, అవన్నీ లెక్కలో తీసుకోమన్నమాట. సో ఎందుకంటే ఆ మ్యూజిక్స్ వినగా మనకి అన్నీ కూడా నోటెడ్ అయిపోయినాయి పాటలు. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అనమాట సాంగ్స్ అన్నీ కూడా. సో ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకా సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. అదే చూస్తే రాజమౌళితో ఎవరైతే ఆల్రెడీ ఇతని స్టార్ట్ అయింది, ఏదైతే స్టూడెంట్ నెంబర్ పడతారో సుబ్బు నాగా ఇట్లాంటి ఎన్ని ఫ్లాప్లు రావడం వరుస 2-3 ఫ్లాప్లు రావడం జరిగింది. ప్రతి హీరోకి కూడా ఫ్లాప్లు వస్తూనే ఉంది. కానీ ఇదే వరకు ఇప్పుడు RRR తర్వాత వస్తున్న దేవర ఎలా ఉండబోతుంది? RRRతో పాన్ ఇండియా స్టార్స్ ఇద్దరు, రామ్ చరణ్ గారు అదేవిధంగా మన ఎన్టీఆర్ గారు. కానీ ఇది సోలోగా మన పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్లో కూడా హల్చల్ చేయబోతున్నటువంటి సినిమా దేవర అనమాట. ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు హాలీవుడ్ హీరోస్ ఎవరు కూడా అంత నేమ్స్ పరంగా తెలియదు అనమాట. చాలామంది ఉన్నారు, సో హాలీవుడ్ రేంజ్లో తెలీదు. కానీ ఎన్టీఆర్ అంటే సో ప్రపంచానికే ఒకడు అనే విధంగా ఈ సినిమాతో తెలియజేయబోతున్నాడు. ఆ రకంగా ఉంటుంది సినిమా. అదే ఏదైతే ఉందో ఇద్దరి మధ్యన ఆల్రెడీ శివ ఏదైతే కొట్టాల శివ కూడా ఆచార్యం వ్యాపించాడు, ఆ ఎఫెక్ట్ ఈ సినిమా కొరటాల శివ గారిని ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయొద్దు. మనం ఆచార్య మూవీ చూసుకుంటే ఎక్కడ కలెక్షన్స్లో మాత్రం ఎక్కడ తగ్గలేదన్నమాట. మనందరం కూడా అంత ఏమనిపించలేదు అంటుంటారు, కానీ సో ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆయన చూపించిన విధానం కానీ చాలా బాగుందన్నమాట. కానీ కొంతమంది దద్దమ్మలో ఎన్నో రాతలు రాస్తూ ఉంటారు, సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళే సినిమా బాగోలేదు అని అంటుంటారు అనమాట. సినిమా కష్టపడేవాడికి తీసేవాడికి తెలిసింది ఆ బాధ, ఆ పెయిన్ ఏంటనేది. సో కొరటాల శివ గారి దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా లెవెల్ మూవీ వస్తుందంటే ఒక్కసారి మీ ఊహాగానాలకే వదిలేస్తున్నా, అది ఏ రేంజ్లో ఉండబోతుందో. డైలాగ్స్ సముద్రం దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, తర్వాత ఒక మంచి డైలాగ్ ఒకటి ఉంది. సో మొన్న వచ్చిన ట్రేజర్లో నాకు అంతా చాలా బాగుంది అనమాట, చెప్పడానికి ఇంకా మాటలు లేవు, అంత బాగుంది భయ్యా. కొడుతూ బూతులు తిట్టడం జరుగుతుంది. సో అంత పెద్ద ఆర్గనైజేషన్, అంత పెద్ద హీరోని అంత చిన్న చేసిందే అదో పని. ప్రోగ్రామ్ రిలీజ్ పెట్టినోడు సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తే ఎవడో ఏం గోల చేసేవాడు కాదు. నువ్వు లాంచ్ చేయలేదు కాబట్టి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏదైనా అంటారు, అర్థమైందా? ఎక్కడో కన్నడ నుంచి అటు నుంచి ఇటు నుంచి మొత్తం దేశం నలుమూల నుంచి వచ్చినప్పుడు నీ అభిమానులు పబ్లిక్ స్టంట్ అనేది హీరోకి తెలియకుండా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా? హీరోకి తెలియదు, హీరో ఎందుకు తెలుస్తుంది? హీరోకి తెలియదు, కానీ ఇది ప్రొడ్యూసర్లు చేసిన పని అనుకుంటున్నాను నేనైతే. మరి ఆయన అయితే లైవ్లోకి వచ్చి చెప్పాడు, ఇలాగా నా అభిమానులు నిరాశపడ్డారని నాకు తెలిసింది, దీన్ని క్షమించాలి. 27 డైరెక్ట్గా థియేటర్లోకి వచ్చి మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకుందాం, హిట్తో మనం ఈ సెలబ్రేషన్నే బాగా ఘనంగా చేసుకుందాం అని అయితే చెప్తాం జరిగింది. ఆయన అంటే ఎన్టీఆర్ గారిని వీళ్ళందరినీ పిలవకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారంటారా మీరు? ఎన్టీఆర్ గారికి అసలు నేను కూడా అదే అనుకున్నాను బస్సు. ఎన్టీఆర్ గారికి తెలిస్తే ఆయన ఆగడు. అభిమానులు ఒకటే 2 విషయాలు గమనించాలి ఇక్కడ. లాస్ట్ టైం కూడా 3 అభిమానులు చనిపోయారు. ఆ ఉద్దేశంతో క్యాన్సిల్ చేయవలసి వచ్చిందా, లేకపోతే క్రౌడ్ ఎక్కువైపోయిందనా?
క్రౌడ్ ఏమీ ఎక్కువ అవ్వలేదు. అలాంటప్పుడు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఏ స్టేడియంలోనూ పెట్టుకుంటే సరిపోయేది, ఈవెంట్ సక్సెస్ఫుల్ అయ్యేది కదా. ఇదంతా కూడా నాకు ఒక రకంగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది దేవరా, ఇదంతా మనం ప్రమోషన్ చేయకపోతే ఇప్పుడు యూట్యూబ్లో ఈ టాపిక్ నడవాలి కదా, గట్టిగా నడిస్తే ప్రమోషన్ అవుద్దని ప్రొడ్యూసర్లు ఏమన్నా చేసిన ప్లానా అన్నదే ఒక కోణంలో ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది నాకైతే, ప్రమోషనల్ స్టంట్ లాగా. ఒక రకంగా మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ ప్లానింగ్ అయితే ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి ఒక రచ్చ జరగడం వల్ల ఫ్యాన్స్ అనేవాళ్ళు హట్ అవుతారు. రేపటి సినిమా ఖచ్చితంగా అట్ట అవుతుందండి. 2 డోర్లు పగిలినాయి, 4 కుర్చీలు పగిలినాయి, అక్కడ చాలా ఎక్విప్మెంట్ అయితే నాశనం అయింది. ఒకవేళ క్యాన్సల్ అయినా కానీ ఈ రకంగా ప్రమోషన్ అయిందని మీరు ప్రమోషన్ స్టంటే కదా అది, ఒక రకం స్టంట్ అంటలేదు. సక్సెస్ అయితే సక్సెస్ ఆల్రెడీ 2 ట్రేజర్లతోనే సక్సెస్ అయింది. 2 ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడే సక్సెస్ అయింది దేవరా. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగితే ఇంకా బాగా సక్సెస్ అయ్యేది. ఇది కూడా అందరూ ఏమంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే క్యాన్సల్ అయినా కానీ సక్సెస్ అయితే ఎంత బజ్ వస్తుందో అంత బజ్ వచ్చేసింది. బజ్ వచ్చింది, బజ్ మట్టికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతమంది జనం ఉన్నారు అక్కడ, అసలు ఎక్కడెక్కడి నుంచో. ఒక ఆయన అయితే ఏకంగా 10-20 కారుల్లో వచ్చారంట జనం. ఎక్కడి నుంచో వచ్చాం మేము, ఇలా జరగకపోవడానికి కారణం ఏంటని స్టేజ్ మీడియాని నిలదీశారు. స్టేజ్ మీడియా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, కొద్దిగా హెడ్ అన్న వాళ్ళు వెళ్ళడానికి, ఆ ఈవెంట్కి వెళ్ళడానికి కొంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్లను కూడా 2000-3000 లాక్లో అమ్మారు. నిజమే అనిపిస్తుంది. అసలు కొంతమంది ఏమో 2000-3000 అభిమానంతో కొనుక్కొని లోపలికి వెళ్ళారు, కొంతమంది అసలు కొనకుండానే వెళ్ళారు. చాలా మంది కొనలేదు పాసులు లేకుండా. అవునవును, ఏముంది ఇంకో నీకు ఒకటి చెప్తా, పెద్ద హీరో లేదు ఇప్పుడు ఫ్రీగా వెళ్ళవలసిన పాసుల్ని అమ్ముకున్నారంటే అక్కడ ఉన్న హీరో రేంజ్. అక్కడ బయట కొంతమంది వ్యక్తులు అలా చేశారు, చాలా మంది. అవును, ఆయనకి ఎందుకు తెలుస్తుంది స్వామి, ఇప్పుడు అవి ఫ్రీ పాసుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది, అర్థమైందా? ఆయనకి ఎందుకు తెలుస్తుంది? ఫ్రీగా అందరూ అభిమానుల కోసం పెట్టిన పాసుల్ని ఎవడైనా అమ్ముకుంటాడా? కొంతమంది అమ్ముకున్నారు అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మేమైతే వెళ్ళినప్పుడు అయితే మామూలుగా అక్కడ గొడవలు చాలా దారుణంగా జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ ప్లానింగ్ అంటున్నారు కదా, ఒకవేళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఇది దాని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకోలేదా? ప్రొడ్యూసర్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదండి. ఎందుకు అవుతుంది? సినిమా ఇంకా హైప్ పెరుగుతుంది, కానీ ఎఫెక్ట్ ఎందుకు అవుద్ది? ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా సినిమా మీద ఎప్పుడు వస్తుంది అని ఆకలిగా ఎదురు చూస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.